గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అంటే ఆల్కేన్స్ అనేవి జనరల్గా ల్యాబొరేటరీలో ఎలా తయారు చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ఈ మెథడ్స్ చూడాలన్నమాట. అంటే ఏ మెథడ్స్ ద్వారా ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తారు అనేది అనమాట. జనరల్గా ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు. అందులో ఏం రాస్తున్నాడంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ది మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఆల్కేన్స్. అంటే జనరల్ పెట్రోలియం అనేది భూమి లోపల నుంచి మనం డ్రిల్లింగ్ చేసి ఓఎన్జీసీ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు బయటకు తీస్తారు ఇండియాలో. సో ఆ విధంగా ఇండియాలో అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ని భూమి లోపల నుంచి తవ్వి బయటకు తీస్తారనమాట. సో ఆ పెట్రోలియం తీసినటువంటి ఆ పెట్రోలియం నుంచి వచ్చేవి మ్యాక్సిమం ఆల్కెన్సే ఉంటాయి. అంటే అవి ఏంటి, హెక్సేన్ అనేసి, హెప్టేన్ అనేసి, ప్లస్ మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో యూస్ చేసేటటువంటి ఐసోబ్యూటేన్ అనేసి, ఇంకా మనకి న్యాచురల్ గ్యాస్ కార్లలో వాటిలో మనం న్యాచురల్ గ్యాస్ యూస్ చేస్తాం కదా, ఇంకా మనం అంటే మీథేన్ అనమాట. సో ఆ మీథేన్ కూడా మనకి ఈ పెట్రోలియం ప్రోడక్టే అనమాట. ఓకే, సో ఆ విధంగా మ్యాక్సిమం ఆల్కేన్స్ అనేవి కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంకా వైట్ పెట్రోల్, ఇవన్నీ మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచే వస్తాయి. జనరల్గా పెట్రోల్ అంటే ఏంటంటే పెట్రోల్ అంటారు, పెట్రోల్ని గ్యాసోలిన్ అంటారు అనమాట. జనరల్గా ఫారిన్ కంట్రీస్లో పెట్రోల్, మనం ఇక్కడ పెట్రోల్ అనేసి అంటాం, బైక్లు వేసేది. యాక్చువల్గా దాని పేరు ఏంటంటే గ్యాసోలిన్ అనమాట. సో పెట్రోలియం అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్ అనమాట. అంటే దాని నుంచి వచ్చేటటువంటి దాని యొక్క పార్ట్స్, దాని యొక్క సబ్ మెటీరియల్స్ పెట్రోలియం నుంచి వచ్చేటటువంటి అవి ఏంటంటే ఈ గ్యాసోలిన్, డీజిల్, ఇవన్నీ వస్తాయన్నమాట. అవన్నీ ఆల్కేన్స్ అనమాట. ఓకే, వాడి యొక్క ఫార్ములా ఆల్కేన్స్ని పోలి ఉంటుంది. సో ఇక్కడ హవెవర్ ఆల్కేన్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ఫాలోయింగ్ మెథడ్స్. అంటే ఈ మెథడ్స్ ద్వారా కూడా మనం ఒక 4-5 మెథడ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆ మెథడ్స్ ద్వారా కూడా ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తారు. హైడ్రోకార్బన్స్ అనమాట. జనరల్గా హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే ఇక్కడ అన్సాచురేటెడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే కార్బన్, హైడ్రోజన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని, ఓన్లీ కార్బన్, హైడ్రోజనే ఉండాలి. కార్బన్, హైడ్రోజన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని, ఆర్గానిక్ కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ అంటారు అన్నమాట. అంటే ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, హాలోజన్స్ కానీ అవి ఏమి కూడా ఆర్గానిక్ కాంపౌండ్లో ఉండకూడదు. ఓన్లీ ఆ ఫార్ములా చూస్తే మనకి కార్బన్స్, హైడ్రోజన్స్ మాత్రమే ఉండాలన్నమాట. కార్బన్కి వ్యాలెన్సీ 4 సాటిస్ఫై అవ్వాలి, హైడ్రోజన్కి వ్యాలెన్సీ 1 సాటిస్ఫై అవ్వాలి. సో ఆ విధంగా ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్స్ని హైడ్రోకార్బన్స్ అంటారు. అవి ఆల్కేన్స్, ఆల్కీన్స్, డబుల్ బాండ్ ఉంటుంది ఆల్కీన్స్లో, ఆల్కైన్స్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఇంకా యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు, అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకి జనరల్గా ఇక్కడ ఈ మెథడ్లో ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనమాట. అంటే ఇది ఆల్కీన్, CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని ఈథీన్ అంటారు. సో దాన్ని హైడ్రోజన్ గ్యాస్ సమక్షంలో ప్లాటినం కానీ, పెల్లాడియం కానీ, నికెల్ కానీ, మెటల్, ఈ మెటల్స్ ఏదో ఒక మెటల్, 3 అవసరం లేదు, ఏదో ఒకటి వేస్తే సరిపోతుంది. సో ఆ రియాక్షన్ వెజల్ తీసుకొని అందులో ఈథీన్ తీసుకొని అందులో ఈ మూడిట్లో ఏదో ఒక మెటల్ వేసి ఆ వెజల్లో హైడ్రోజన్ గ్యాస్ని నింపితే, హైడ్రోజన్ గ్యాస్ అంటే ఏంటి, జనరల్గా మనం చిన్నప్పుడు బెలూన్స్ చూస్తూ ఉంటాం. బెలూన్స్ మనకి హైడ్రోజన్ బెలూన్స్ ఉంటాయి. అంటే అవి పట్టుకుంటే పైకి వెళ్ళిపోతుంటాయి. దారం వదిలేస్తే అవి పైకి వెళ్ళిపోతాయి, కిందకి రావు. అవి మనం చూస్తుంటాం కదా, హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది అనమాట. అది ఫ్లేమబుల్ గ్యాస్, మండుద్ది అనమాట ఆ గ్యాస్. సో ఆ గ్యాస్ని ఆ వెజల్లో నింపేస్తారు.
నింపేసి కొంచెం ప్రెషర్ పెడతారనమాట. ఆ గ్యాస్ని అందులో ప్రెషర్ వచ్చేటట్టు క్రియేట్ చేసేటటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. బెలూన్స్ పెడతారు. బెలూన్స్ అంటే ప్రెషర్ వస్తుంది కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ బెలూన్స్ పెడతారు. లేకపోతే సెపరేట్గా వెజల్సే ఉంటాయి అన్నమాట. హైడ్రోజన్ గ్యాస్ని ప్రెషర్ బబుల్ చేస్తారు, లోపల ప్రెషరైజ్ చేస్తారు హైడ్రోజన్ గ్యాస్తో. సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఈ ఆల్కీన్ని, ఇక్కడ జనరల్గా ఈథీన్ తీసుకున్నారు, జనరల్గా ఆల్కీన్ అనొచ్చు మనం. ఇది కూడా ప్రోపీన్ అనమాట. ఇది ఈథీన్ నుంచి అయితే ఈథేన్ వస్తుంది. తప్పు, ఇది ప్రోపీన్ అనేది తప్పు, ఈథేన్ అనమాట. అది ఈథేన్, ఇది ఈథేన్. CH3 అనేది ఈథేన్. రాంగ్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా రాంగ్ ఇచ్చాడు. ప్రోపేన్ అన్నాడు, అది ప్రోపీన్ అనమాట. ENE ప్రోపీన్. సో ఈ ప్రోపీన్ని హైడ్రోజన్ గ్యాస్ సమక్షంలో ప్లాటినం కానీ, పల్లాడియం కానీ, నికెల్ కానీ మెటల్ వేసి హైడ్రోజినేషన్ అంటారు. ఈ ప్రాసెస్ని హైడ్రోజినేషన్ ప్రాసెస్ అంటారు. చేస్తే మనకి ఆల్కేన్స్ వస్తాయి అన్నమాట. ఈ ఈథేన్ తీసుకుంటే ఈథేన్ వస్తుంది. ఈథేన్ అనేది ఆల్కేన్. అది ప్రోపీన్ తీసుకుంటే ప్రోపేన్ వస్తుంది. ప్రోపేన్ అనేది ఆల్కేన్ అన్నమాట. ఓకే. సో ఈ విధంగా హైడ్రోజినేషన్ అనేటటువంటి మెథడ్స్ ద్వారా ఆల్కేన్స్ అనేది ప్రోడక్ట్స్ని మనం తయారు చేస్తాం. అంటే ఆల్కీన్స్ నుంచి ఆల్కేన్స్ని తయారు చేస్తారు అన్నమాట. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు, platinum and palladium catalyze the reaction at room temperature, but relatively higher temperature and pressure are required with nickel catalyst. అంటే ఈ కెటలిస్ట్ అనమాట. అంటే స్మాల్ అమౌంట్ సరిపోతుంది. కెటలిస్ట్ అంటే ఏంటంటే ఆ రియాక్షన్ మిక్స్చర్లో జస్ట్ చిన్న స్మాల్ క్వాంటిటీ వేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇది 1 kg తీసుకుంటే, ఇథిలిన్ గ్యాస్ 1 kg తీసుకుంటే, ఈ పెల్లాడియం ప్లాటినం అనేవి ఒక 10 గ్రాములు లేకపోతే 5 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కేజీకి జస్ట్ 5%, ఈవెన్ 0.1% తీసుకుందాం మనకి సరిపోతుంది అన్నమాట. 1% కన్నా తక్కువ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి దీనికి చాలా తక్కువ రేషియోలో ఈ పెల్లాడియం ప్లాటినం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని కెటలిస్ట్ అంటారు అన్నమాట. కెటలిస్ట్. ఓకే. ఆ విధంగా ఈ పెల్లాడియం ప్లాటినం తీసుకుంటే రూమ్ టెంపరేచర్ దగ్గర, అంటే 25 degrees నుంచి 25 degrees నుంచి 30 degrees మధ్యలో రియాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అది నికెల్ తీసుకుంటే టెంపరేచర్ కొంచెం పెంచాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ప్లాటినం పెల్లాడినం కంపేర్ చేస్తే నికెల్ కొంచెం తక్కువ రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఇది ఫస్ట్ మెథడ్. ఇక్కడ ఆల్కైన్ తీసుకున్నాడు చూడండి. పైన ప్రోపీన్ అనేది ఆల్కీన్, ప్రోపైన్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ ఆల్కైన్ తీసుకున్నాడు, ప్రోపైన్ తీసుకున్నాడు. ప్రోపైన్ తీసుకున్న మనకి ఇక్కడ 2H అన్నాడు, H2 రాయాలి. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. H2 గ్యాస్ అనమాట. ఇలా పైన యారో పెడతాం అనమాట. ఓకే. సో ప్రోపైన్ కూడా హైడ్రోజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి ఈ మెటల్ సమక్షంలో, కెటలిస్ట్ సమక్షంలో ప్రోపైన్ ఇస్తుంది అనమాట. ఇలా ప్రోపైన్ ఇస్తుంది. ఓకే. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏముందంటే ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ మెటల్ అండ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే H+ అని డినోట్ చేస్తాం. HCl అది. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl అనమాట, హైడ్రోజన్ క్లోరైడ్. క్లోరిన్తో సంబంధం లేదు. H+ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. అంటే డైల్యూట్ యాసిడ్ అంటారు, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేసి అంటాం అనమాట. సో ఆల్కైల్ హ్యాలైడ్ అంటే, ఆల్కైల్ అంటే ఏంటి, R, హ్యాలైడ్ అంటే X అనమాట. ఇక్కడ R అంటే మిథైలు, ఇథైలు, ప్రొపైలు అలాంటి గ్రూప్స్ వస్తాయి. X అంటే క్లోరిను, బ్రోమిను, అయోడిన్ అలాంటివి వస్తాయి. ఫ్లోరిన్ యూస్ చేయకూడదు. ఫ్లోరిన్ యూస్ చేస్తే ఈ బాండ్, ఫ్లోరిన్ ఉంటే కనుక ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అవ్వదు. ఎందుకంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ, కాబట్టి అది ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. కాబట్టి క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ యూస్ చేస్తారనమాట. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ మెటల్ అంటే ఏంటంటే అదొక పౌడర్లా ఉంటుంది. జింక్ డస్ట్ అంటారనమాట. అది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది యూస్ చేస్తారనమాట. సో ఆల్కైల్ హ్యాలైడ్స్
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ మెటల్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట. అది రియాక్షన్ చేయిస్తే, ఈ మూడింటిని రియాక్షన్ చేయిస్తే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో అప్పుడు ఆల్కేన్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఆల్కేన్స్ వస్తాయి. సో ఇక్కడ క్లోరోమీథేన్ తీసుకుంటే మనకి మీథేన్ వస్తుంది. సో అదొక మెథడ్ అనమాట. అంటే ఆల్కిల్ హ్యాలైడ్స్ని హైడ్రోజన్ గ్యాస్ సమక్షంలో జింక్ మెటల్తో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి రియాక్షన్ చేయిస్తే మనకి ఆల్కేన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మిథైల్ క్లోరైడ్ కానీ క్లోరోమీథేన్ రెండు సేమ్ అనమాట. మిథైల్ క్లోరైడ్ అన్న క్లోరోమీథేన్ అన్న రెండు సేమ్. సో మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే మీథేన్ వస్తుంది. అదే ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటే ఈథేన్ వస్తుంది. అదే ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటే ప్రొపైల్ క్లోరైడ్ కానీ ప్రొపైల్ బ్రోమైడ్ కానీ అలాంటి తీసుకుంటే ప్రోపేన్ వస్తుంది అనమాట. అలా అది సెకండ్ మెథడ్. ఇక్కడ చూడండి, క్లోరో ఈథేన్ తీసుకున్నాడు అంటే ఇథైల్ క్లోరైడ్ అనమాట. అప్పుడు ఈథేన్ గ్యాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ 1 క్లోరోప్రోపెన్ తీసుకున్నాడు. 2 క్లోరోప్రోపెన్ తీసుకున్నా 1 క్లోరోప్రోపెన్ తీసుకున్నా మనకి ప్రోపెన్ గ్యాస్ వస్తుంది అనమాట. సో ఈ మీథేను, ఈథేను, ప్రోపేను ఇవన్నీ ఆల్కేన్స్ అనమాట. ఓకే, అదే సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఇక్కడ ఇచ్చాడు, ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్. అండ్ ట్రీట్ విత్ సోడియం మెటల్. సోడియం మెటల్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని పైన చూసాము. జింక్ మెటల్లో హైడ్రోజన్ గ్యాస్ సమక్షంలో ట్రీట్ చేస్తే మనకి ఆల్కేన్స్ వస్తాయని చూసాము. జింక్ మెటల్ కాకుండా సోడియం మెటల్ కూడా యూస్ చేయొచ్చు. సోడియం మెటల్ యూస్ చేస్తే ఆ రియాక్షన్ని ఉడ్జ్ రియాక్షన్ అంటారు. ఇలా ఉడ్జ్ రియాక్షన్ అనేసి అంటారు. సో ఇక్కడ చూడండి, సోడియం, ఇది సోడియం మెటల్ అనమాట. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేయిస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే ఆల్కేన్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ రెండు ఆల్కైల్ హ్యాలైడ్ గ్రూప్స్ రెండు యూజ్ అవుతాయి. రెండు సోడియం మెటల్స్ యూజ్ అవుతాయి. 2 మోల్స్ అనమాట. ఇది ఒక మోల్, ఇది ఒక మోల్. 2 మోల్స్ ఆఫ్ మిథైల్ బ్రోమైడ్ యూజ్ అయితే 2 మోల్స్ ఆఫ్ సోడియం యూజ్ అవుతుంది. అప్పుడు అది డ్రై కండిషన్స్లో చేయాలి. డ్రై అంటే ఏంటంటే ఆక్సిజన్, గాలి ఉండకూడదు రియాక్షన్ మిక్స్చర్లో. ఆ రియాక్షన్లో మనం చేసేటప్పుడు మనకి చుట్టూ గాలి ఉంటుంది కదా, గాలిని ఎవాక్యుయేట్ చేసేస్తారనమాట. చేసేసి ఆర్గాన్ గ్యాస్ కానీ నైట్రోజన్ గ్యాస్ కానీ ఆ ఫ్లాస్క్లో నింపేస్తారు. ఆ రియాక్షన్ చేసే ఆ చోట ఆ అరేంజ్మెంట్ ఉంటుంది, ల్యాబొరేటరీస్లో ఆ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఈ డ్రై ఈథర్ అంటే ఏంటంటే డైథైల్ ఈథర్ అంటారు. సో ఆ ఈథర్ అనేది ఆర్గానిక్ సాల్వెంట్. అందులో ఏ విధంగా కూడా మాయిశ్చర్ ఉండకూడదు. మాయిశ్చర్ ఉంటే సోడియంని కిల్ చేసేస్తుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే హైడ్రలైజ్ అయిపోతుంది, అంటే హైడ్రాక్సైడ్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో అంటే సోడియం అవైలబుల్ ఉండదు అనమాట. సో అది జరగకుండా ఉండాలి, సోడియంగానే ఉండాలి అంటే మనకి డ్రై ఈథర్ యూస్ చేయాలి. లేకపోతే జనరల్గా డ్రై ఈథర్ అవసరం లేదు అంటే మనకి మాయిస్ట్ ఈథర్ కూడా మనకి వస్తుంది. అంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. అలాంటిది మనం కొన్ని రియాక్షన్స్కి యూస్ చేస్తాం. కానీ ఈ పర్టికులర్ రియాక్షన్లో మాత్రం మనకి డ్రై ఈథర్ మాత్రమే యాజ్ ఎ సాల్వెంట్ కింద యూస్ చేయాలి. అది రియాక్ట్ అవ్వదు, అదొక మీడియం అనమాట. ఓకే, ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ యూస్ చేస్తే 2 మోల్స్ ఆఫ్, ఇక్కడ తప్పు ఇచ్చాడు, ఇది CH3 ఇచ్చాడు కదా, యాక్చువల్గా అది CH3 ఈథేన్ అనమాట. అది CH3 చూసారా, నేమ్ రాశాడు కానీ ఇక్కడ CH3 అని రాసేసాడు. చాలా తప్పులు ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకోండి. CH3 అది అంటే ఈథేన్ అనమాట. ఈథేన్ అంటే C2H6 అంటాడు దాన్ని. ఈథేన్ని C2H6 అంటారు. అంటే మిథైల్ బ్రోమైడ్ అంటే బ్రోమోమీథేన్ కానీ మిథైల్ బ్రోమైడ్ కానీ సోడియం మెటల్తో రియాక్ట్ చేయించినప్పుడు డ్రై ఈథర్ సమక్షంలో సాల్వెంట్లో మనకి ఈథేన్ గ్యాస్ వస్తుంది అనమాట. ఈథేన్ అనేది ఒక గ్యాస్ అనమాట. ఈథేన్ గ్యాస్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బ్రోమో ఈథేన్ యూస్ చేస్తే C2H5Br అనేది బ్రోమో ఈథేన్, రెండు మాలిక్యూల్స్, ఇదొక బ్రోమో ఈథేన్, ఇదొక బ్రోమో ఈథేన్, ఇటు రాశాడు, మధ్యలో సోడియం రాశాడు. ఈ సోడియం అనేది బ్రోమిన్ని తీసుకుంటుంది. ఈ రెండు కలుస్తాయి అనమాట. ఈ C2H5 కలిసి C2H5, ఇక్కడ కూడా C2H5 అనమాట. సో ఇలా బ్యూటేన్ వస్తుంది అనమాట. 4 కార్బన్స్ది బ్యూటేన్ వస్తుంది, ఎన్ బ్యూటేన్. ఓకే, నార్మల్ బ్యూటేన్ అంటే ఎన్ బ్యూటేన్ అంటే నార్మల్ బ్యూటేన్ అంటే ఒక లాంగ్ చైన్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా లాంగ్ చైన్ లాగా ఇలా ఉంటుంది. CH3 CH2 CH2 CH3 అలా ఉంటుంది.
దాన్ని బ్యూటేన్ అంటారు. సో ఈ రియాక్షన్ని ఉడ్జ్ రియాక్షన్ అనేసి అంటారు. సోడియం మెటల్ అంటే అది వాటర్తో రియాక్ట్ అవ్వకూడదు. జనరల్గా మనం వినుంటాం సోడియం అనేది వాటర్కి దగ్గరగా వస్తే అది పేలుతుంది అనమాట. వాటర్తో చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది సోడియం అనేది, అది పేలుతుంది. ఓకే ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ 2 డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ టేకెన్? ఇక్కడ చూడండి, ఇక్కడ మిథైల్ బ్రోమైడ్, ఇది మిథైల్ బ్రోమైడ్, అంటే సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాడు. ఇక్కడ కూడా ఇథైల్ బ్రోమైడ్, ఇది కూడా ఇథైల్ బ్రోమైడ్, అంటే సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాడు. అదే మనం ఒకటి మిథైల్ బ్రోమైడ్, ఒకటి ఇథైల్ బ్రోమైడ్ తీసుకుందాం అనుకోండి, అంటే ఇటు మిథైల్ బ్రోమైడ్, ఇటు ఇథైల్ బ్రోమైడ్ తీసుకుందాం అనుకోండి, అప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే మిథైల్ బ్రోమైడ్ నుంచి ఈథేన్ వస్తుంది. అదే ఇథైల్ బ్రోమైడ్ నుంచి బ్యూటేన్ వస్తుంది. అదే ఈ రెండు కూడా కలుస్తాయి, మిథైల్ బ్రోమైడ్ ఇథైల్ బ్రోమైడ్ కలిసి ప్రోపేన్ వస్తుంది అనమాట. ప్రోపేన్, ఓకే, అంటే 3 కార్బన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ప్రోపేన్ వస్తుంది. ఓకే, ఆ విధంగా మనకి ఒక టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఆల్కేనే ఫామ్ అవుతుంది. అదే 2 టైప్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అలా. తర్వాత రియాక్షన్ ఏంటంటే ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి? ఆర్గానిక్ యాసిడ్స్ అన్నమాట. ఇవి CH3COOH అనేది ఎస్టిక్ యాసిడ్, HCOOH అనేది మిథనోయిక్ యాసిడ్ అంటారు, లేకపోతే ఫార్మిక్ యాసిడ్ అంటారు. సో ఫార్మిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్, బ్యూటానోయిక్ యాసిడ్ ఇవన్నీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్నమాట. సో ఆ యాసిడ్స్ని సోడియం హైడ్రాక్సైడ్తో కానీ పొటాషియం హైడ్రాక్సైడ్తో కానీ ట్రీట్ చేస్తే వాటి యొక్క సాల్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వాటిని సోడియం కార్బాక్సిలేట్ అంటారు అన్నమాట. ఇది దాన్ని సోడియం ఇథనోయేట్ అంటారు. ఇథనోయిక్ యాసిడ్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేస్తే సోడియం ఇథనోయేట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్ని ఇంకో పేరు ఏంటంటే సోడియం ఇథనోయేట్ని సోడియం ఎసిటేట్ అంటారు. ఎసిటిక్ యాసిడ్ అది కాబట్టి సోడియం ఎసిటేట్ అన్నా సోడియం ఇథనోయేట్ అన్నా రెండు సేమ్ అనమాట. సోడియం ఇథనోయేట్ అనేది IUPAC నామన్క్లేచర్, సోడియం ఎసిటేట్ అనేది కామన్ నేమ్ అనమాట. ఓకే, దాన్ని మనం సోడా లైమ్ అంటారు. అంటే మిక్స్చర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అన్నమాట. ఇదన్నమాట సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. ఆ రెండు యొక్క మిక్స్చర్తో మనం ఈ సోడియం ఇథనోయేట్ని హీట్ చేసాం. ఇక్కడ సింబల్ ఉంది కదా, చిన్న ట్రయాంగిల్ సింబల్, దాని మీనింగ్ ఏంటంటే హీటింగ్ అన్నమాట. దాన్ని డెల్టా అంటారు. అక్కడ ఎప్పుడైనా సరే రియాక్షన్ కింద అది కనిపిస్తుంది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ రియాక్షన్ని హీట్ చేస్తున్నాము, కొంచెం టెంపరేచర్ పెంచుతున్నాము అనేసి అర్థం అనమాట. సో ఆ ట్రయాంగిల్ అంటే వేరే మీనింగ్ ఏం లేదు, జస్ట్ ఆ రియాక్షన్ని హీట్ చేయడం అనమాట. ఓకే, సో దాన్ని అలా హీట్ చేస్తే అప్పుడు ఈ CO- కనిపిస్తున్న మధ్యన అది CO2 గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోయి అది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సోడియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ CH3 అనేది CH4 కింద కన్వర్ట్ అవుతుంది, మీథేన్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది, వాటర్తో రియాక్ట్ అవుతుంది తర్వాత. ఎందుకంటే లైమ్ సొల్యూషన్ తీసుకుంటాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో CH3- అనేది ఫామ్ అయ్యి CH4 గ్యాస్, మీథేన్ గ్యాస్ కింద ఇది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే సోడియం ఇథనోయేట్ తీసుకుంటే మనకి మీథేన్ గ్యాస్ వస్తుంది, అంటే ఒక కార్బన్ CO2 కింద వెళ్ళిపోతుంది. ఈ కార్బన్ దీంట్లో ఉన్న ఈ కార్బన్ కనిపిస్తుంది కదా, ఆ కార్బన్ ఇక్కడ వచ్చేస్తుంది అంటే ఈ కార్బన్ అనమాట. అంటే అది సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయ్యి సోడియం కార్బోనేట్ కింద అది ఫామ్ అయిపోతుంది. అంటే ఒక కార్బన్ లెస్ ఉన్నటువంటి ఆల్కేన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ప్రాసెస్ ఎలిమినేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్ నోన్ యాజ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటారు. దీన్ని ఏ రియాక్షన్ అంటారు? డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటారు. డి అంటే ఏంటంటే రిలీజ్ అయిపోవడం, కార్బాక్సిలేషన్ అంటే CO2 గ్యాస్ రిలీజ్ అవ్వడం అనమాట. కార్బాక్సిలేషన్, డీకార్బాక్సిలేషన్ అంటే CO2 గ్యాస్ రిలీజ్ అయిపోతుంది అనేసి దాని అర్థం అనమాట. ఓకే, అది
ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సోడియం సాల్ట్ ఆఫ్ విచ్ యాసిడ్ విల్ బి నీడెడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రోపేన్. ప్రోపేన్ ప్రిపేర్ చేయడానికి సోడియం సాల్ట్ ఆఫ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ యూజ్ చేయాలి. అంటే ఒక కార్బన్ లెస్ అవుతుంది, ప్రోపేన్కి ఒక కార్బన్ యాడ్ చేయాలన్నమాట. అంటే ప్రోపేన్ ఫామ్ అవ్వాలి అంటే బ్యూటనోయిక్ యాసిడ్ తీసుకోవాలి, అంటే సోడియం బ్యూటనోయేట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక కార్బన్ CO2 గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా. అంటే దీనికి ఒక కార్బన్ యాడ్ చేయాలి. అంటే ఇది చూడండి, 1 2 3 4 కార్బన్స్ ఉన్నది సోడియం బ్యూటనోయేట్ అనమాట. ఇది తీసుకోవాలి. ఓకే, సోడియం బ్యూటనోయిక్ యాసిడ్ అన్నాడు, విచ్ యాసిడ్ అన్నాడు కాబట్టి సోడియం బ్యూటనోయిక్ యాసిడ్, కానీ యాక్చువల్గా తీసుకుని సోడియం బ్యూటనోయేట్ తీసుకోవాలన్నమాట. దాన్ని సోడా లైమ్తో హీట్ చేస్తే మనకి ప్రోపేన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, అలాంగ్ విత్ సోడియం కార్బోనేట్ అన్నమాట. ఓకే, దీన్ని డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అనేసి అంటారు. తర్వాత రియాక్షన్ మనకి కోల్బేస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. కోల్బే అనే ఆయన చాలా కాలం క్రితం కోల్బే అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఆయన ఈ సోడియం ఇథనోయేట్, సోడియం బ్యూటనోయేట్ పైన తీసుకున్నాం కదా మనం, దాన్ని తీసుకున్నాడు. అలాంటి వాటినే అంటే సోడియం కార్బాక్సిలేట్ అంటారు. జనరల్గా సోడియం ఇథనోయేట్, సోడియం ప్రొపనోయేట్, సోడియం బ్యూటనోయేట్ అనేది కంబైన్గా ఏమంటారంటే సోడియం కార్బాక్సిలేట్ అంటారు అన్నమాట. ఓకే, సోడియం ఆర్ పొటాషియం సల్ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్, సోడియం కానీ పొటాషియం కానీ ఏ సాల్ట్ అని తీసుకోవచ్చు. ఆన్ ఎలక్ట్రాలిసిస్ గివ్స్ ఆల్కేన్స్ అన్నమాట. ఓకే, ఆల్కేన్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎట్ ద యానోడ్. యానోడ్ అంటున్నాడు చూడండి. అంటే ఈయన ఏం చేశాడంటే, జనరల్గా ఒక బీకర్ తీసుకున్నాడు, ఇలాగా తీసుకొని అందులో 2 ఇలా ఎలక్ట్రోడ్స్ పెట్టాడనమాట. ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనమాట. దీనికి తీసుకెళ్ళి బ్యాటరీకి కనెక్ట్ చేశాడు అనమాట. ఇలా బ్యాటరీకి కనెక్ట్ చేశాడు. బ్యాటరీ ఇది చిన్నది ఉన్నది నెగిటివ్, పెద్దది అనేది పాజిటివ్. నెగిటివ్కి కనెక్ట్ చేస్తే అది క్యాథోడ్ అవుతుంది, పాజిటివ్కి కనెక్ట్ చేస్తే అది యానోడ్ అవుతుంది అనమాట. యానోడ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్స్ డిప్ అయ్యేలాగా ఇలా సోడియం కార్బాక్సిలేట్ సాల్ట్ని ఈ వాటర్ తీసుకొని అందులో ఇక్కడ డిజాల్వ్ చేసి ఆ సొల్యూషన్ని ఇక్కడ వేసాడనమాట. ఈ ఎలక్ట్రోడ్స్ డిజాల్వ్ అయ్యేలాగా ఈ ఎలక్ట్రోడ్స్ని తీసుకెళ్ళి బ్యాటరీకి కలిపాడు. బ్యాటరీకి కలపంగానే ఏమవుతుంది, ఆ ఎలక్ట్రోడ్స్ మీద కరెంట్ పాస్ అవుతుంది. బ్యాటరీ అంటేనే కరెంట్ కదా, కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి సోడియం కార్బాక్సిలేట్ డికంపోజ్ అవుతుంది, అంటే డిసోసియేట్ అవుతుంది అనమాట. అంటే యానోడ్ దగ్గర ఒక రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఇంకో రియాక్షన్ జరుగుతుంది. యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, ఇది అనమాట. ఇది సోడియం ఎసిటేట్ తీసుకున్నాడు, దాంట్లో ఈ సొల్యూషన్ వాటర్ కదా, వాటర్ అంటే సోడియం ఎసిటేట్ని ఈ వాటర్లో డిజాల్వ్ చేసి ఇక్కడ ఈ సొల్యూషన్ లాగా తీసుకున్నాడు అనమాట. ఓకే, ఈ ఎలక్ట్రోడ్స్ అని కాపర్ ఎలక్ట్రోడ్స్ అవ్వచ్చు, జింక్ ఎలక్ట్రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే కార్బన్ ఎలక్ట్రోడ్స్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాలిసిస్ జరుగుతుంది. ఎలక్ట్రాలిసిస్ అంటే కరెంట్ని పాస్ చేయడం, అంటే ఇది ఏంటిది, బ్యాటరీ నుంచి కరెంట్ పాస్ అవ్వడాన్ని ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్ అంటారు అనమాట. ఓకే, సో అప్పుడు ఈ సోడియం ఎసిటేట్ ఉంది కదా, ఆ సోడియం ఎసిటేట్లో ఈ సోడియం అనేది వెళ్ళిపోతుంది, పాజిటివ్ అయింది కాబట్టి CO- అనేది ఇక్కడ CO2 గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 2 తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ 2CO2 వస్తుంది అనమాట. ప్లస్ ఈ 2CH3CO- ఈ CH3 అనేది 2 ఫామ్ అవుతుంది కాబట్టి 2 కలిసి ఈథేన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈ వాటర్ కాస్త సోడియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే సోడియం ఇథనోయేట్ యూస్ చేస్తారో వాటర్లో డిజాల్వ్ చేసి, అప్పుడు ఈథేన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈథేన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది ఈథేన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అనమాట. చూడండి ఇక్కడ రాసాడు కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ అనేసి. అంటే అలా ఈవెన్ నెంబర్ ఉన్న కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్సే ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రోపేన్ ఫామ్ అవ్వదు, మీథేన్ ఫామ్ అవ్వదు, అంటే పెంటేన్ ఫామ్ అవ్వదు, కానీ
2 కార్బన్స్ ఉన్నటువంటి ఈథేన్ ఫామ్ అవుతుంది, 4 కార్బన్స్ ఉన్నటువంటి బ్యూటేన్ ఫామ్ అవుతుంది, 6 కార్బన్స్ ఉన్నటువంటి హెక్సేన్ ఫామ్ అవుతుంది, 8 కార్బన్స్ ఉన్నటువంటి ఆక్టేన్ ఫామ్ అవుతుంది. అలా ఈవెన్ నంబర్స్ ఉన్నటువంటి ఆల్కేన్సే ఈ రియాక్షన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈజ్ సపోజ్ టు ఫాలో ద ఫాలోయింగ్ పాత్ అంటే మెకానిజం అనమాట. ఎలా ఫామ్ అవుతుంది? సోడియం అసిటేట్ తీసుకుందాం కదా మనం, అది ఈ విధంగా డిసోసియేట్ అవుతుంది, CH3CO- 2Na+ వాటర్లో. యానోడ్ దగ్గర ఏమవుతుందంటే ఈ ఎసిటేట్ అయాన్స్ యానోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తే అంటే వదిలేస్తాయి, యానోడ్కి ఇచ్చేస్తాయి అన్నమాట. యానోడ్ ఏం చేస్తుంది, అలా 2 ఎలక్ట్రాన్స్ని క్యాథోడ్ దగ్గరికి పంపిస్తుంది. ఆ వైరింగ్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి, వాటర్లో నుంచి వెళ్ళవు, ఈ వైరింగ్లో నుంచి వెళ్తాయి అనమాట. ఇక్కడ మనం వైరింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఈ వైరింగ్ నుంచి ఇలాగా ఎలక్ట్రాన్స్ బ్యాటరీ ద్వారా ఈ క్యాథోడ్ దగ్గరికి ఇలా వెళ్తాయి ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ అంటారు ఇలాగా. అప్పుడు ఎస్టేట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది కాబట్టి అది కాస్త ర్యాడికల్ కింద కన్వర్ట్ అయ్యి ఈ పార్ట్ ఈ CO2 గ్యాస్ కింద విడుదలవుతుంది. ప్లస్ ఈ పార్ట్ ర్యాడికల్స్లా ఫామ్ అయ్యి ఆ 2 ర్యాడికల్స్ కలిసి ఈథేన్ గ్యాస్ కింద ఫామ్ అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? యానోడ్ దగ్గర జరుగుతుంది. అంటే యానోడ్ దగ్గర మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆల్కేన్ అంటే ఈథేన్ రిలీజ్ అవుతుంది, ప్లస్ CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది క్యాథోడ్ దగ్గర ఈ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒకటొకటి చొప్పున వాటర్ తీసుకుంటుంది, అలా 2 తీసుకుంటాయి, ఇలా 2 తీసుకుని 2 కలిసి హైడ్రోజన్ గ్యాస్ కింద అది బయటకు వస్తుంది అనమాట. హైడ్రోజన్ గ్యాస్ అంటే మనకి ఈ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్లో ఈ యానోడ్ దగ్గర ఆల్కేన్ ఫామ్ అవుతుంది, ప్లస్ CO2 గ్యాస్ ఫామ్ అవుతుంది. అదే ఈ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. అలా ఎవరైనా ఎగ్జామ్స్లో అడిగితే క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? ఆల్కేన్ ఫామ్ అవుతుంది, అంటే ఇక్కడ ఈథేన్ ఆల్కేన్ ఫామ్ అవుతుంది, ప్లస్ CO2 గ్యాస్ ఫామ్ అవుతుంది. అది క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మనకి ఈ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో మనకి ఆల్కేన్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఓకే, మీథేన్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. వై? ఎందుకు? అది 2 కలుస్తున్నాయి కదా, ఇక్కడ 2 కలుస్తున్నాయి, ఇలా 2. కానీ మీథేన్లో ఒక కార్బన్ ఉంటుంది, CH4 కదా, ప్లస్ అది ఆడ్ నెంబర్ ఉన్న కార్బన్ కాబట్టి అది ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్సే కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, తర్వాత మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.